మా క్లాసు గుర్తుపట్టలేదు నన్ను. అదే ఇక్కడ చూస్తున్నాడు. చాగళ్ళు సెంటర్లో గుళ్ళు అండి. మా చిన్నప్పుడు ఈ గుళ్ళు ఉండేవి కదా, ఇక్కడ సంత జరిగేది. వద్దులే అటు వెళ్ళొద్దాం. ఇందిరా రేపు అక్కడ వెళ్దామా? ఇందిరా రేపు వస్తుంది. ఫ్యాక్టరీ ఊరికి వెళ్ళి వస్తాం. ఇక్కడ షష్ఠిగుడి అనేవాళ్ళండి. ముందు గుళ్ళు ఉండేవి కదా, ఓపెన్ ప్లేస్. ఇక్కడ సంత జరిగేది. ఇక్కడ డ్రామాలు అవి చూసి వెళ్ళిపోయేవాళ్ళం. ఇక సుబ్రహ్మణ్య స్వామిని ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు సరిగ్గా చూసేవాళ్ళం కాదండి. డ్రామాలు చూసి వెళ్ళిపోవడం. ఇక్కడ షష్ఠి వినాయకుడి గుడి చూసి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ గెట్ టుగెదర్ 1978 బ్యాచ్ గెట్ టుగెదర్కి వచ్చాం. కళ్యాణ సత్రాలు దిగి గుళ్ళు ఊరు చూద్దామని వచ్చాం. సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి. మా చిన్నప్పటి జ్ఞాపకాలు. మళ్ళీ ఇక్కడికి వస్తానని అనుకోలేదు. ఈ గుళ్ళన్నీ కొత్తగా కట్టారండి. ఇదంతా సంత జరిగేది, ఓపెన్ ప్లేస్ ఉండేది. ఇదంతా సెంటర్ అండి ఇది. ఇప్పుడు అప్పుడు ఓపెన్ ప్లేస్ ఉండేదండి, ఇప్పుడు ఇరికైపోయింది. ఏదో ఆటో మాట్లాడుకుని షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళొద్దామని. మక్క నడవలేనంటుంది. షుగర్ ఫ్యాక్టరీ వెళ్ళి స్కూల్ మీదుగా వెళ్ళొద్దాం. షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి ఫ్యాక్టరీ ముందు నుంచి వెళ్ళి చూసి వద్దాం. సరే ఊరికే నడుద్దాం పదండి. ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుందండి. షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి చూసి వద్దామని సెంటర్లో ఆటో ఎక్కామండి. మనిషికి 10 రూపాయలు అన్నారు. ఎక్కి చీకటి అయిపోయిందండి. ఫ్యాక్టరీ మూసేసారంట. మేము పుట్టి పెరిగిన ప్రదేశాన్ని చూద్దామని ఇదో ఈ షాపులన్నీ సెంటర్ అండి. కిటకిటలాడుతుంది. ఇంటి పెట్టుకుని చిన్నప్పుడు ఇన్ని షాపులు ఉంటాయి కదా, ఊరికి 2 మిఠాయి కుట్లు ఉండేవి. ఇక్కడ ఎక్కడ చూసినా ఫుడ్. ఆటోలో వెళ్తున్నాం అండి. మెడ్ ప్లస్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడెక్కడ హై స్కూల్ ఇదే వస్తుంది కదా ఈ షాప్. ఇటు వచ్చి ఇటు వెళ్తుంది, మాలపల్లిలోకి వెళ్తుంది హై స్కూల్. ఇక్కడ ఎంత వస్తుంది. బిజీగా ఉందండి. ఫ్యాక్టరీ మూసేసిన మనుషులు ఊరి నిండా మనుషులే. మాకు తెలిసిన ప్లేస్ ఏది ఆనమాలు కట్టలేము. అన్ని బిల్డింగ్స్. ఎన్ని షాపులు వచ్చేసినాయి. షుగర్ ఫ్యాక్టరీ వచ్చేస్తుందండి. అడవిలా ఉంది ఫ్యాక్టరీ. అమిత ఫ్యాక్టరీ. చూడండి కూడా ఈ మూత పిచ్చ చెట్లు అండి. ఫ్యాక్టరీ శ్మశానం లాగా ఉంది. చూస్తే అడవిలాగా ఉందండి. ఇందాక ఇటు వెళ్ళాం కానీ గుర్తుపట్టలేకపోయా. చెట్లు అండి. అసలు చీకటి, కరెంట్ లేదు. శ్మశానం లాగా ఉంది. మేము పెరిగింది ఎంత ఈ ఏరియానే. ఫ్యాక్టరీ చూడండి. ఎన్నో వందల వేల మందికి ఉపాధి కల్పించిన ఫ్యాక్టరీ. అటు చెట్లు మూసిపోయండి. కరెంట్ లేదు. శ్మశానం లాగా ఉందండి. అన్నీ ఇది చూడండి. ఫ్యాక్టరీలో కరెంటు కూడా లేదు. ఇటు మేము క్వార్టర్స్లో ఉండాలి. అన్ని పిచ్చ మొక్కలు అన్నీ ములిసిపోయండి. ఫ్యాక్టరీయే ఒక శ్మశానం దిబ్బలాగా ఉంది. షుగర్ ఫ్యాక్టరీ అండి. చాగల్ షుగర్ ఫ్యాక్టరీ. వనరమ్మ గారు చనిపోయారంట. రాజరాజేశ్వరి గారు. ఒక ఫ్లాష్ లైట్ అయ్యి
వెలగపూడి రామకృష్ణయ్య గారు కూతురండి. ఈమెకి ఇది కంపెనీ ఇచ్చారు. ఈ కంపెనీ మూత పెట్టేశారు. కరెంట్ లేదు, ఏం లేదు. మేము చూసిన ఎప్పుడు కంపెనీ జగజగలాడుతూ ఉండేదండి. లైట్లు, వందల వేల ఫ్యామిలీలు ఇక్కడ మేము పుట్టింది, పెరిగింది, చదివింది అన్నీ ఇప్పుడు అసలు శ్మశానం లాగా ఉందండి. ఫోటో ఫోకస్ అండి. ఆవిడ గారు అమృతమూర్తికి అశ్రుణ్ణి వాళ్ళు రాజేశ్వరి గారండి. వీళ్ళందరినీ మేము ఒక దేవతలాగా చూసేవాళ్ళం అండి. రామకృష్ణ గారు పుట్టినరోజుకి వచ్చేవారు. అప్పుడు మేము చిన్నపిల్లలం. ఈవిడ రాణిలాగా వచ్చేవారు. మేము ఆమెను చూసి నమస్కారాలు పెట్టేవాళ్ళం, భోజనాలు పెట్టేవాళ్ళు. వెలగపూడి రామకృష్ణయ్య గారు పుట్టినరోజుకి వచ్చేవాళ్ళు, ఆయన చనిపోయిన రోజుకి వచ్చేవాళ్ళు. కంపెనీలో భోజనాలు పెద్ద పండుగలాగా ఏర్పాటు చేసేవారండి. అమ్మగారికి నమస్కారాలండి. ఎంతోమందికి భుక్తిని కలిగించి బతకడానికి ఉద్యోగాలండి, ఎంతోమందికి వెలుగున నింపిన అమృతమూర్తి అండి. వాళ్ళ కంపెనీ మూతపడడం మాకు పెద్ద బాధ కలిగించిందండి. మేము చూసిన కంపెనీ, మేము చూసిన మహావైభవం ఏమి లేదండి. చీకటి గుడారం అయిపోయింది. ఓనర్ అమ్మగారు చనిపోయారంటండి. వెలగపూడి చూడండి, ఆసియా ఖండంలో 2వ మహిళా పారిశ్రామికవేత్తగా ఖ్యాతిని సంపాదించిన ఉభయ గోదావరి జిల్లాలో మరియు ఒరిస్సా రాష్ట్రాలలో పరిశ్రమలను స్థాపించిన లక్షలాది కుటుంబాలకు ఉపాధిని కల్పించిన అమృతమూర్తి మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని బాధాతృప్త హృదయాలతో భగవంతుని ప్రార్థిస్తున్నాం. చాగళ్ళు అడ్డంలే, లైట్ అడ్డం లేకు, లైట్ కనపడుతుందా? చాగళ్ళండి. వివిఎస్ షుగర్స్ డిస్టిలరీ కోతవరం విఆర్కే షుగర్స్ జంగారెడ్డిగూడెం రామ డిస్టిలరీ మరియు రాయగడ యూనియన్ కార్మిక సంఘాలు మరియు సిబ్బంది అండి. అడ్డం లైట్ చీకటి పడుతుంది. చూడండి, వెలగపూడి రామకృష్ణ ది జైపూర్ షుగర్స్ అండ్ డిస్టిలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్. రాజరాజేశ్వరి అమ్మవారికి మాకు ఒక దేవత అండి. మా నాన్నగారు వేల మంది ఫ్యామిలీలు ఇక్కడ కంపెనీలో పనిచేసాం. మేము చదువులు, మా పెళ్ళిళ్ళు అన్నీ ఈ ఆవరణలోనే జరిగినాయి. ఈ కంపెనీకి ఎదురుగా ఒక పెద్ద బిల్డింగ్ ఉండేది, స్టోర్ బిల్డింగ్, ఒక బ్యాంక్ బిల్డింగ్ అని. అక్కడ పెళ్ళిళ్ళు అయినాయండి మాకు.